ఓర్వకల్లు 20 గ్రామ పంచాయతీలు, 7 మజరా గ్రామాలు, 50,000 జనాభా కలిగిన ఒక చిన్న మండలం. కర్నూలుకు 25 కిలోమీటర్ల దూరంలో కర్నూలు చెన్నై జాతీయ రహదారిపై ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత గత 4 సంవత్సరాలలో ఇక్కడ నవశకం ప్రారంభమైంది. ప్రగతి పథంలో ఓర్వకల్లు పరుగులు పెడుతున్నది. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఓర్వకల్లు ఒక చక్కని ఉదాహరణ. కనుచూపు మేర సముద్రంలా కనిపిస్తున్న ఈ దృశ్యం చూడండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్. ఓర్వకల్లు మండలంలోని శకునాల, బ్రాహ్మణపల్లి, తిప్పాయిపల్లి, కాల్వ గ్రామాల పొలిమేరలో గల 6,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన మెగా సోలార్ ప్రాజెక్ట్. చుట్టుపక్కలున్న గ్రామాల నుండి సుమారు 800 మంది కార్మికులు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 10,000 కోట్లు. ప్రాజెక్టు సామర్థ్యం రోజుకు 1000 మెగావాట్ల విద్యుత్. గ్రీన్కో, సాఫ్ట్ బ్యాంక్, అదానీ, అజూరా వంటి దిగ్గజ సంస్థలను మెప్పించి, ఒప్పించి, రప్పించి కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ఓర్వకల్లుకు కానుకగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. పాలకొలను గ్రామ సమీపంలో 3,000 ఎకరాలలో నిర్మాణం కాబోతున్న డిఆర్డిఓ, గుట్టపాడు, కొంతలపాడు సమీపంలో 1000 ఎకరాలలో నిర్మించబోతున్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఈ కోవలకి వస్తాయి. పారిశ్రామిక రంగంలోనే కాదు, పర్యాటక రంగంలో కూడా ఓర్వకల్లుకు ప్రత్యేకత ఉంది. కేతవరంలోని ఆదిమ మానవ గుహలు, కాల్వబుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం, కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి గుడి, సోమయాజులపల్లి వద్ద గల ఓం శాంతి ధ్యాన మందిరం, షిరిడి సాయిబాబా మందిరం, ఓర్వకల్లు చర్చి, దర్గా, ఇవన్నీ మండలానికి ఆధ్యాత్మిక పరిమళాలు అద్దుతున్నాయి. అన్నింటినీ మించి ప్రపంచ అద్భుతాలకు ఏమాత్రం తీసిపోని ఓ అద్భుతం ఓర్వకల్లులో మనకు కనిపిస్తుంది. 3,000 సంవత్సరాల వయస్సు గల అందమైన రాతి వనాలు ప్రతి ఒక్కరి మనసును దోచుకుంటాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది 2 రోజుల పాటు ఇక్కడ జరిగిన పున్నమి ఫెస్టివల్ నభూతో నభవిష్యతి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను, వేడుకలను ఓర్వకల్లులోని వేలాది మంది సామాన్య ప్రజలు తిలకించారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనిపించారు. అంతేకాక రాబోయే కాలంలో ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల ఏర్పాటుతో త్వరలోనే ఓర్వకల్లు ఓ ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది. ఓం ప్లీజ్ ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఊపిరి పోసుకున్న సంస్థ. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా క్రమక్రమంగా ఎదిగి 10,000 మంది గ్రామీణ మహిళల సంఘటిత శక్తిగా రూపుదిద్దుకుంది. ప్రతి మహిళ నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం సంపాదించాలి అన్న చంద్రన్న కలను ఈ మండలంలోని వేలాది మంది మహిళలు రుజువు చేశారు. తాము పేదరికం నుండి బయటపడడమే గాక వేగు చుక్కలుగా మారి దేశవ్యాప్తంగా డ్వాక్రా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ మండలంలో ప్రతి సంఘ సభ్యురాలు నెలకు 500 రూపాయలు పొదుపు చేస్తున్నది. ప్రతి సంఘం ఒక చిన్న బ్యాంకుగా మారింది. ఈ సమాఖ్యలోని 10,000 మంది మహిళలు కలిసి శ్రమించి వారి పిల్లల బంగారు భవిష్యత్ కోసం నిర్మించుకున్న బాలభారతి పాఠశాల ఇది. బాలభారతి పాఠశాల ఆంధ్రప్రదేశ్లోని
కోటి మంది డ్వాక్రా మహిళల సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. ఓర్వకల్లు మండలంలో 86 రైతు మిత్ర సంఘాలున్నాయి. 650 మంది ఓర్వకల్లు రైతు సోదరులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం బాటలో పయనిస్తున్నారు. 830 మంది రైతులు రైతు మిత్ర సంఘాలుగా ఏర్పడ్డారు. ఈ సంవత్సరం 1200 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందారు. ఓర్వకల్లు మండలంలో గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లతో కళకళలాడుతూ శుభ్రంగా కనిపిస్తున్నాయి. ఈ 4 సంవత్సరాల పాలనలో 45 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రోడ్లు వేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్లు పడ్డాయంటూ ప్రజలు సంబరపడుతున్నారు. సంక్షేమ పథకాల విషయానికొస్తే 6002 మంది నిస్సహాయులు పెన్షన్లు పొందుతున్నారు. 183 మంది విధి వంచితులు చంద్రన్న బీమా ద్వారా లబ్ధి పొందారు. 8360 మంది పిల్లలకు స్కాలర్షిప్లు అందుతున్నాయి. 25450 చంద్రన్న కానుకలు అందుకుంటున్నారు. పొదుపు మహిళలకు 7,40,00,000 రూపాయల పసుపు కుంకుమ అందింది. 4,12,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలందాయి. గర్భవతులకు అన్న అమృత హస్తం అందుతోంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆడపడుచుల అభిమానాన్ని చూరగొంటున్నది. రాబోయే కాలంలో ఈ మండలానికి సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని ఊహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఓ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావించారు. ఫలితంగా ఇదిగో ఇక్కడే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంటుంది. 2000 ఎకరాలలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయానికి ఇప్పటికే రన్వే, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు 70% పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నుండి విమానాలు గగనానికి ఎగరడం ఖాయం. కేవలం 4 సంవత్సరాల కాలంలో ఓర్వకల్లులో జరిగిన అభివృద్ధి అద్భుతం, ఆశ్చర్యకరం, ఆనందకరం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జయహో. జయ 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 హో.